అందరికి హాయ్ అండి. ఇప్పుడొచ్చేసి ఒక బ్యూటిఫుల్ లట్కన్ డిజైన్ అయితే చూద్దామండి. చూడండి ఈ విధంగా 4 అయితే పెట్టానండి లట్కన్స్. వాళ్ళకి ఒక్కొక్క 2 పెట్టినా సూపర్‌గా ఉంటది. వాళ్ళకి 4 సరిపోతాయి అన్నారు బ్లౌజెస్‌కి. అందుకోసమే అది ఎలానో ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడొచ్చేసి అయితే చూడండి రౌండ్‌గా కట్ చేసుకున్నాను నేను లైనింగ్ క్లాత్. ఇప్పుడు మనకు శారీలో ఒకటి పెద్ద బార్డర్ వస్తుంది. ఒక చిన్న బార్డర్ వస్తుంది కదా! ఇలా చిన్న బార్డర్‌నయితే నేను ఈ విధంగా లట్కన్ డిజైన్ కోసం అయితే యూజ్ చేశానండి. చూడండి ఇలా ఎక్స్‌ట్రా ఉన్న పీస్ అయితే కట్ చేసేసాను. కట్ చేసేసి ఇప్పుడు ఏదైతే రౌండ్ అయితే ఎలా ఉందో ఆ విధంగానే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి నీట్‌గా. చూడండి ఇలా. ఆ రౌండ్‌కు మరీ కార్నర్‌కి వేయకుండా కొంచెం పావించు గ్యాప్ తోటైతే స్టిచ్ వేసుకోవాలండి. ఇలా నీట్‌గా స్టిచ్ వేసేసుకోవాలి రౌండ్ సర్కిల్‌కి. ఇప్పుడు ఆ ఎక్స్‌ట్రా ఉన్న మెయిన్ క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా. నీట్‌గా కట్ చేసేసేయండి. ఇలా. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత దీన్ని మిడిల్‌లోకి ఫోల్డ్ చేసుకోండి. మిడిల్‌లోకి ఫోల్డ్ చేసుకుంటే మనకు 2 పీసుల్లాగా వచ్చేస్తుంది చూడండి. రెండిటికి మధ్యలో కట్ చేసేసుకుంటే ఈ విధంగా 2 పీసులయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలండి. ఖర్చు అనేది కనిపియకుండా ఉండడం కోసం. ఇలా నీట్‌గా లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్‌ను నీట్‌గా సెట్ చేసేసుకోండి. ఈ విధంగా నేను చూపిచ్చే విధంగా. తర్వాత మనకు మెయిన్ క్లాత్ పైనుంచి ఒక స్టిచ్ వేసుకోండి. ఎందుకు అంటే క్లాత్ అనేది మనకు లైనింగ్ క్లాత్ బయటకు కనబడకుంటే లట్కన్ డిజైన్ అనేది మనం బ్లౌజెస్‌కి వేసుకున్నప్పుడు చాలా నీట్‌గా కనిపిస్తుందండి. చూడండి ఈ విధంగా ఉంటుంది. అలానే ఇది కూడా స్టిచ్ వేసేసుకోండి. ఇలా. ఇప్పుడైతే నేను ఆల్రెడీ ఒక 2 కట్ చేసి పెట్టేసాను. ఒక 2 రెడీ చేసాము ఇప్పుడు మనం చూడండి. ఇప్పుడొచ్చేసి డోరీ అయితే తీసుకొని మనం ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఇది ఈజీ అండి. దీని తర్వాత వేసుకునేది మాత్రం ఒక చిన్న టిప్ తోటి వేసుకుంటే 1 బై 1 అనేది వచ్చేస్తుందండి. సెట్‌లాగా మంచిగా కనిపిస్తుంది. మనకు డోరీ అనేది కనిపియకుండా లట్కన్సే 1 బై 1 వస్తుందండి. ఆ చిన్న ట్రిక్ అయితే ఇప్పుడు చెప్తాను చూడండి. చాలా ఈజీగా వేసుకోవచ్చు ఎవ్వరైనా సరే. బిగినర్స్ అయినా సరే చాలా ఈజీగా వేసుకోవచ్చండి. లట్కన్ డిజైన్ ఎంత బాగా వచ్చిందో చూడండి. 1 అయినా గూడా సూపర్‌గా వచ్చేసింది కదా! ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఫస్ట్. మనం ముందు కుట్టుకుంది పావించు మనకు ఇంకొక క్లాత్ పైనకొచ్చేలా చూసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు మనం నెక్స్ట్ స్టిచ్ వేసుకునేది ఏంటి అంటే ఎగ్జాక్ట్‌గా మనం ముందు కుట్టుకున్న లట్కన్ పైనకే వస్తుందండి. మనకు ఈ డోరీ అనేది ఎక్కడ కనిపియదు. చూడండి ఇదైతే మెయిన్ అండి. మనమైతే ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో చూడండి ఇలా పెట్టినప్పుడు కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అలా. చూడండి ఇలా. ఈ విధంగా స్టిచ్ వేసుకోవచ్చు. చాలా యూజ్ అవుతుందండి మనకైతే ఇది. ఇప్పుడు మనకు మెయిన్ క్లాత్ ఇంకొక లట్కన్ డిజైన్ పెట్టేటప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకునేటప్పుడు మనం మార్కింగ్ చేసుకుని మిడిల్‌లోకొచ్చి ఆ మార్కింగ్ పైన స్టిచ్ వేసేసుకోండి. నీట్‌గా స్టిచ్ వేసేసుకుంటే, మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేయండి. ఎందుకంటే, కుట్టనేది ఊడిపోకుండా ఉంటుంది స్టిఫ్‌గా. ఇలా ఎక్స్‌ట్రా ఉన్న కొంచెం పీస్ అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకు ఒక లట్కన్ పైన ఇంకొక లట్కన్ వచ్చేసింది చూసారా? అదే మనం మార్కింగ్ చేసుకోకపోతే కొంచెం ఎక్కువ రావచ్చు, కొంచెం తక్కువైనా రావచ్చండి. ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. మనం కట్ చేసుకున్న దాని పైన పెట్టేసుకొని, ఈ విధంగా మనం ఎక్కడ స్టిచ్ వేయాలి అనుకుంటున్నామో అక్కడికి మార్కింగ్ అయితే చేసేసుకోండి. చేసుకొని దాన్ని ఈ విధంగా నీట్‌గా సెట్ చేసుకున్న తర్వాతే స్టిచ్ అయితే వేసుకోవాలండి. చూడండి మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా పట్టేసుకొని ఒకసారి ఓపెన్ చేసుకొని గూడా చూసుకోండి. మనకు మార్కింగ్ పైనే వస్తుందా లేదా అనేసి. చూడండి. ఒక్కసారి స్టిచ్ వేసామంటే మనకే అర్థమైపోతుందండి. నెక్స్ట్ టైమ్ మనమే ఈజీగా లట్కన్స్ అయితే నీట్‌గా ఫినిషింగ్ తోటి స్టిచ్ వేసుకోవచ్చండి. చూడండి ఇలా. ఇలా ఓపెన్ చేసేసుకుంటే మనకు చూడండి 1 బై 1 ఎంత నీట్‌గా వచ్చేసాయో లట్కన్స్ అయితే సూపర్‌గా వచ్చేసాయండి. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. నా టిప్ అయితే నచ్చితే నాకొక లైక్ ఇవ్వండి. అలానే నాకు కామెంట్ కూడా పెట్టండి. నచ్చిందా లేదా అనేసి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయాయో. మీ ఒక్క లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుందండి. సూపర్‌గా ఉంది లట్కన్ డిజైన్ అయితే. వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.